ఒకప్పుడు ఆమ్రవనం అనే అటవిలో కోటి అనే తెలివైన కోతి ఉండేది. కోటి చాలా చురుకుగా ఉండేది. కాని అతనికి ఎప్పుడూ కొత్త విషయాలు తెలుసుకోవాలని ఉండేది. ఒకరోజు అతనికి వింతమైన ఒక మణి గురించి విన్నాడు. ఇది ఒక ప్రత్యేకమైన మణి. దాన్ని ఎవరైనా పొందితే వారికి అపారమైన బుద్ధి, బలం లభిస్తాయి. కాని అది అటవిలోని ఓ ప్రాచీన గుహలో ఉందని తెలిసింది. కోటి తన స్నేహితులైన మైనా, తేనెటీగ మరియు తాబేలుతో కలిసి ఆ మణిని పొందేందుకు ప్రయాణం ప్రారంభించాడు. మార్గంలో వారు అనేక అడ్డంకులను ఎదుర్కొన్నారు. గొప్ప నీటి ప్రవాహం, ఉడతల రాజుతో తలపడి, మరియు కోటిలాంటి పెద్ద కోడిగుడ్లు పగులగొట్టాల్సిన పరిస్థితులు. అంతలో గుహను చేరుకున్న కోటి అక్కడ ఉన్న మంత్రవిద్యగల నాగరాజుతో పోరాడాడు. తన తెలివితేటలతో నాగరాజును ఓడించి మణిని పొందాడు. మణిని పొందిన వెంటనే కోటి మరింత తెలివైనవాడిగా మారి తన అటవికి మంచి చేయడానికి దాన్ని ఉపయోగించాడు. అటవిలోని అందరికీ సహాయపడుతూ అటవిని పరిరక్షిస్తూ రాజుగా మారాడు. ఒకప్పుడు ఒక అడవిలో సింహం, నక్క మరియు కోతి మంచి స్నేహితులు. ఒకరోజు వీరు కలిసి ఆహారం కోసం వెతుకుతుండగా పెద్ద చెట్టు వద్ద ఒక పాల గిన్నె కనిపించింది. సింహం అనింది, ఈ పాలను తినేందుకు మనలో ఎవరు అర్హులు? నక్క చెప్పింది, నేను చాలా తెలివైన వాడిని కాబట్టి నాకే ఈ పాలు కావాలి. కోతి చెప్పింది, నేను చాలా చురుకైన వాడిని కాబట్టి నాకే ఈ పాలు కావాలి. అప్పుడు సింహం బుద్ధిగా చెప్పింది, మనం అందరం ఈ పాలను పంచుకుందాం, ఎందుకంటే స్నేహం అనేది నమ్మకంతో నడవాలి. కానీ నక్కకే లోపల లోపల అదే సరైన అనిపించలేదు. అది రాత్రి చీకటిలో వచ్చి గిన్నె మొత్తాన్ని తాగేసిపోయింది. ఉదయం గిన్నె ఖాళీగా కనిపించింది. సింహం, కోతి ఆశ్చర్యపోయాయి. అప్పుడు సింహం అన్నది, మనలో ఎవరో నమ్మక ద్రోహం చేశారు. నక్క తన తప్పును ఒప్పుకోలేదు. అయితే కోతి తెలివిగా ఒక పథకం వేసింది. మనమందరం ఒక కొయ్యను నోట్లో పట్టుకొని నదిలోకి వెళ్ళి నీటిలో ముంచి ఉంచాలి. ఎవరి నోటి నుండి గుబుర్లు వస్తే వాళ్ళే తప్పు చేసిన వారు. నక్కకు భయం పట్టుకుంది. అది నిజం చెప్పకుండా ఉండలేక సింహం ముందు తల నమిలి, నన్ను క్షమించండి, నేనే చేసిన తప్పును ఒప్పుకుంటున్నాను అని చెప్పింది. సింహం మోసాన్ని సహించలేదు. అది నక్కకు వెళ్ళిపోవాలని చెప్పింది. కోతితో కలిసి నమ్మకంతో జీవించింది. నైతికత: నమ్మకం ఒకసారి కోల్పోయిన తర్వాత దాన్ని తిరిగి పొందడం చాలా కష్టం. చిన్న గ్రామంలో భక్తుడు రామయ్య నివసించేవాడు. అతనికి కష్టాలు పెచ్చుమీరాయి. పొలంలో పంట పండలేదు. అప్పులు ఊపిరి కక్కించేవి. అయినా భగవంతుడిపై అతనికి అపారమైన విశ్వాసం. ఒకరోజు రామయ్య గ్రామ దేవత గుడికి వెళ్ళి, ఓ దేవుడా, నాకు చిన్న అనుగ్రహం కావాలి, నా కుటుంబాన్ని ఆదుకోండి అని ప్రార్థించాడు. రాత్రి అతనికి ఓ స్వప్నం వచ్చింది. అందులో ఒక దేవదూత వచ్చి, రేపు ఉదయం నీ ఇంటి ముందున్న రాయిని తీసి చూస్తే నీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అని చెప్పాడు. రామయ్య ఉదయం లేచి ఆ రాయిని కొట్టగా అందులో బంగారం మెరిసింది. దేవుని అనుగ్రహంగా అతను ధనవంతుడయ్యాడు. కాని అతను తన సంపదను స్వార్థపూరితంగా కాకుండా గ్రామస్థులకు సహాయం చేసేందుకు ఉపయోగించాడు. ఒకానొక ఊరిలో రాము అనే మంచి మనసున్న అబ్బాయి ఉండేవాడు. ఆ అబ్బాయి బడికి వెళ్లే ముందు నిత్యం అడవికి వెళ్లి పక్షులకు గింజలు వేస్తూ చెట్లకు నీళ్లు పోస్తూ ఉండేవాడు. ఒకరోజు రాము అడవికి వెళ్తున్నప్పుడు ఒక వృద్ధుడు కనిపించాడు. అతను రాముని ఆపి, బాలా, నీ మంచితనం చూసి నేను ఒక రహస్యం చెప్తాను. ఈ అడవిలో ఒక మాయా చెట్టు ఉంది. అది నువ్వు మంచి మనసుతో కోరింది ఇస్తుంది అని చెప్తాడు. అది విన్న రాము ఆశ్చర్యంతో అడవికి వెళ్తాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత అతనికి ఒక వెరైటీ చెట్టు కనిపించింది. ఓ మాయా చెట్టు, నాకు నీ శక్తి కావాలి అని వినయంగా అడిగాడు. రాము తన గ్రామంలో ఎవరికి అన్నం అందకపోవడాన్ని గుర్తించుకొని, మాయా చెట్టు, మా గ్రామంలో అందరికీ తిండి దొరికేలా చేయండి అని కోరాడు. వెంటనే గ్రామంలో పంటలు విస్తరించాయి. చెట్లు పండ్లతో నిండాయి. ఈ విషయం గ్రామంలో స్వార్థపరుడైన కేశవుడి చెవిలో పడింది. అతను రాత్రి చొరబడి చెట్టును స్వార్థపూర్వకంగా వాడుకోవాలని ప్లాన్ చేసుకున్నాడు. అప్పుడు కేశవ అనే అబ్బాయి ఇలా కోరుకుంటాడు, నాకు అపార ధనం కావాలి అని కోరుకుంటాడు. కానీ చెట్టు మెరుస్తూ కేశవుడిని తినేలా మార్చేసింది. ఇదంతా చూసిన రాము చెట్టుకు ధన్యవాదాలు చెప్తాడు. చెట్టు అతనికి ఆశీర్వదించి మళ్ళీ కనిపించకుండా మాయమైపోతుంది. గ్రామంలో అందరూ సంతోషంగా ఉండిపోయారు. మోరల్ ఆఫ్ ద స్టోరీ: మన మంచితనమే మనకు నిజమైన బహుమతి. స్వార్థం ఎప్పుడూ మనిషి కష్టాల్లో పడేస్తుంది.